పేదల ఆర్థిక అభివృద్ధికి ఎన్ఆర్జీఎస్ పనులు తీర్చిదిద్దుతాం ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండల పరిధిలోని ఐనవోలు గ్రామంలో నిర్వహించిన గ్రామ సభ నందు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీలకు సంబంధించి సీఎం చంద్రబాబు 1852 కోట్లు నిధులు విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ నిధులే కాకుండా మరిన్ని నిధులతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. పేద రైతుల యొక్క అభివృద్ధి, పేదల ఆర్థిక అభివృద్ధికి ఎన్ఆర్జీఎస్ పనులు తీర్చిదిద్దామని తెలియజేశారు. వ్యవసాయ కాలువలను ఎన్ఆర్జీఎస్ పనుల ద్వారా నిధులు కేటాయించి మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ అధికారులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది. అందుకే నేను అధికారులు కోరుతున్నా, ఎన్ఆర్జీఎస్ ఉపాధి హామీ పనుల్లో నిధులు కేటాయించి కాలువలు మరమ్మతులు కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. పంచాయతీ సెక్రటరీ గారిని కోరుతున్నా, వెంటనే బల్బులు ఎక్కడ మాడిపోయినా అక్కడ బల్బులు వేయాలా. ఇది జగన్మోహన్ రెడ్డి పాలన కాదు, చీకటి పాలన పోయింది. ఇప్పుడు మళ్ళీ వెలుగులు నింపే పాలన వచ్చింది, చంద్రబాబు గారి పాలన వచ్చింది. ప్రతి బల్బు, ప్రతి గొందిలో సందులో బల్బు 2 రోజుల్లో ప్రతి బల్బు ఎలగాల. డ్రైనేజ్ కాలువలన్నీ కూడా శుభ్రం పరచాలా. అలాగే ఎక్కడైతే సిమెంట్ రోడ్లు అవసరమో, అలాగే కొత్తగా డ్రైనేజ్ కాలువలు ఎక్కడ అవసరమో దాటికి కూడా ఎస్టిమేట్స్ తయారు చేయాలని అధికారులు ఈ సందర్భంగా నేను కోరుతూ, ఏవైతే గ్రామంలో పనులు పెండింగ్ ఉన్నాయో, గ్రామ ప్రజలకు ఏవైతే అవసరాలు ఉన్నాయో అవి పూర్తి చేస్తాము. ఈ వ్యవసాయం మరి కూలి పనులు చేసే వాళ్ళకి వాళ్ళ ఆర్థిక ప్రగతి కోసం ఎన్ఆర్జీఎస్ ద్వారా పనులు లేని రోజుల్లో, రైతులకి పొలం పనులు లేనటువంటి రోజుల్లో ఉపాధి హామీ కూలీలు ఎక్కువ నంబర్ ఉండే విధంగా, ఎక్కువ పనులు చేసే విధంగా, ఎక్కువ మందికి ఉపాధి హామీ కలిగించి మీ ఆర్థిక ప్రగతి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులు ఈ సందర్భంగా కోరుకుంటూ, అలాగే గ్రంథాలయం భవిష్యత్తులో ఎక్కడెక్కడ అవసరం ఉంటుందో, ఎక్కడ అవకాశం, ప్రతి గ్రామానికి గ్రంథాలయాలు పెట్టడానికి ప్రభుత్వం దగ్గర నిధులు లేవు కాబట్టి డిజిటల్ గ్రంథాలయాలు ఏర్పాటు చేసి దాన్ని ప్రజలకి, చదువుకున్నటువంటి వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులకి, అలాగే ప్రజలందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ, ప్రతి గ్రామం అభివృద్ధి చేసే విధంగా ఒక శాసనసభ్యునిగా నా వంతు కృషి చేస్తాను. మీ అందరి సహాయ సహకారాలు కావాలని నేను కోరుకుంటున్నా. ఏ గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్నా, మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నా దానికి మీ అందరి సహకారం నాకు కావాలి. నన్ను అండగా ఉండి 3వ ఎమ్మెల్యేగా ఈ గడ్డ మీద గెలిచిన వాళ్ళు ఎవరు లేరు. మీ ఆశీస్సులతో 3వసారి కూడా నన్ను ఎమ్మెల్యే గెలిపించినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భారీ మెజార్టీతో 30,000 మెజార్టీ పైన మెజార్టీతో నన్ను గెలిపించారు, 3వసారి గెలిపించారు. మీ అందరికీ, వినుకొండ ప్రజలకి, మీకు ఎంతో రుణపడి ఉన్నాను. తప్పనిసరిగా నా శక్తి వంచన లేకుండా గ్రామ సేవల అభివృద్ధికి కృషి చేస్తాను. దానికి ప్రజలందరి సహకారం కూడా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్.